I always want to say audience are far should respect them. genius, far superior intellectual than us. Yes. That's what I believe. ఎందుకంటే మన దృష్టి అంతా ఎప్పుడు సినిమాల మీద ఉంటుంది. వాళ్ళకి 100 రకాల అవేర్నెస్ ఉంటుంది ఆడియన్స్కి. సో నా దృష్టిలో ఎప్పుడు ఆడియన్స్ ఇంటెలిజెంట్ బేసిక్గా. మోర్ దాన్ అస్. వాళ్ళే కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తారు. అందుకే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్రిటిక్స్, ఎనీ రివ్యూస్ కంపేర్ చేసుకున్నా కూడా ఆడియన్స్ చేతిలో ఉన్న సక్సెస్ అయ్యే సినిమా సక్సెస్ రేట్ ఎక్కువ. ఎనీ డే ఆడియన్స్ ఆర్ ద ఫస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. వాళ్ళ సినిమాని చూసి జడ్జ్ చేసి రిజల్ట్ ఇచ్చేది వాళ్ళు. అన్న మా ట్రైలర్ చూసాక మీకు ఏమనిపించింది? లవ్ మీ ఇఫ్ యు డేర్. ఫస్ట్ థాట్, మీ ఫస్ట్ థాట్. నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యా, ఏంటిది అసలు ఏ జానర్ ఇది? ఇట్స్ ఏ లవ్ స్టోరీ ఆర్ ఇట్స్ ఏ హారర్? అసలు ఏం చూపించబోతున్నారు? బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మేము ఏదైతే కొత్తదనం చూపిద్దాం అనుకున్నామో మీకు అది ట్రైలర్ త్రూ మీకు అదే చెప్తున్నాను కదా, వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు రాజన్న ముందే చూపించారు, రిలీజ్ ఆఫ్ చూపించారు ఆఫీస్లో. ఫస్ట్ టైం రాజు గారు కంటెంట్ గట్టిగా పట్టుకున్నారు. ఏదో ఆశిష్కి ఎలివేషన్ షాట్లు, ఆశిష్ బిల్డప్ షాట్లు, ఒకడు వస్తున్నాడు వాడు కొడుతున్నాడు అని ఆశిష్ గురించి ఎవడో వేరే క్యారెక్టర్లు ఎలివేషన్ ఇస్తుంటే ఇంటర్కట్లో హీరో షాట్లు వేసి అట్లా కాకుండా ఒక బలమైన కథలో ఆశిష్ని పెడుతున్నాడు అనిపించింది. పవన్ కళ్యాణ్ సార్తో మీది, రవితేజ సార్తో మీది, రెండిట్లో మీకు ఏది ఎక్కువ ఇష్టం? అసలు నాకు ఇష్టంగా ఏ సినిమా చేయను నేను. అంటే ఇష్టం అంటే లైక్ ఒక థింగ్ ఉంటుంది కదన్న, మనం ఇప్పుడు ఇది కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఇది మీరు ఇది చేసేటప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, అది చేసేటప్పుడు. కానీ మీరు పడుకున్నప్పుడు కూడా మీకు స్ట్రైక్ అయ్యే ప్రాజెక్ట్ ఏంటి? ఫ్రెండ్ పడుకున్నప్పుడు స్ట్రైక్ అయ్యే దాన్ని కొంచెం మార్చి చెప్తాను నేను. పడుకున్నప్పుడు కూడా ఉలిక్కి పడుతూ నిద్రలేచే ప్రాజెక్ట్ వస్తుంది కలిసి. ఇంకా ఎందుకంటే లేదా అది క్వశ్చన్ చేసి ఆన్సర్ ఇచ్చిన అయిపోయింది. మీరు అడగాలనుకుంది ఏంటంటే, ఒకవేళ ఇద్దరితో సేమ్ టైం లేదు, మీరు అడిగారు కదా, సేమ్ టైం చేస్తున్నా కదా, చేస్తుంటే ఫస్ట్ షెడ్యూల్ ఎవరితో చేస్తారని అడిగాను. చేసాం కదా, ఫస్ట్ షెడ్యూల్ కళ్యాణ్ గారితో చేసాం, తర్వాత ఇక్కడ సినిమా ఫినిష్ రవితేజ్ గారితో చేసాం. లవ్ మీ ఇఫ్ యు డేర్